హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్లో పని చేయాలనుకునే వాళ్ళకు నిజంగా శుభవార్తే ఇది. సో మనకు 10th అర్హత ఉన్న, ఇంటర్ అర్హత ఉన్న రైల్వే డిపార్ట్మెంట్లో రాత పరీక్ష లేకుండా సర్టిఫికెట్లు చూసి పోస్టులు అయితే ఇస్తున్నారండి. సో చాలా మంచి అవకాశం ఇది, ఎవరు మిస్ చేసుకోవద్దండి. మనకు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, సో ఇక్కడి నుంచి అయితే రావడం జరిగిందనమాట. పూర్తి విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. సో అందరికీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో అలాగే వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. మే 22వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడి నుంచి మనకు అప్రెంటిసెస్ని భర్తీ చేసుకుంటున్నారండి. మామూలుగా అప్రెంటిసెస్ అంటే ఐటీఐ ఇలా చదివి ఉండాలి కదా. ఇక్కడ ఏంటంటే 10th ఇంటర్ చదివిన వాళ్ళకు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఓకే, సో మనకి ఈ ఉద్యోగాలకు ఇది అప్రెంటిసెస్ కదా. సో ఈ అప్రెంటిస్షిప్ పోస్టులకు మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. జూన్ 21 వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. చెప్పి అలవాటు అయిపోయింది ఉద్యోగాలు అయితే కాదు, ఇవి అప్రెంటిస్షిప్ పోస్టులు అనమాట. ఓకే, సో మనకు మే 22 నుంచి జూన్ 21 వరకు ఆన్లైన్లో టైం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. మీకు కింద లింక్స్ అని కూడా ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే ఈ యొక్క అప్రెంటిస్షిప్ పోస్టులకు తమిళనాడు క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే. అంటే వచ్చిన అప్లికేషన్స్లో తమిళనాడు వాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్తున్నారు వీళ్ళు. సో అందరికీ అవకాశం ఉంది ఇది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, మనకు ఇక్కడ టోటల్గా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారంటే 1000కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. నేను తమ్నైల్లో 600 అని చెప్పి మిస్టేక్గా పెట్టడం జరిగింది. చూడండి, ఫ్రెషర్స్కి ఇక్కడ మనకు కార్పెంటర్ విభాగంలో 40 ఉన్నాయి. అలాగే ఎక్స్-ఐటీఐకి మనకు 50 అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి ఫ్రెషర్స్కి 40 ఉన్నాయి. ఎక్స్-ఐటీఐకి 160 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిట్టర్కి మామూలుగా ఫ్రెషర్స్కి 80 పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్స్-ఐటీఐ వాళ్ళకు 180 అయితే ఉన్నాయండి. ఇక మెకానిస్ట్కి మనకు ఫ్రెషర్స్కి అంటే ఇక్కడ ఐటీఐ అవసరం లేదనమాట, 40 పోస్టులు అయితే ఉన్నాయండి. ఐటీఐ వాళ్ళకు 50 పోస్టులు అయితే ఉన్నాయి. పెయింటర్కి 40, ఎక్స్-ఐటీఐ వాళ్ళకు 50 అయితే ఉన్నాయి. వెల్డర్కి వచ్చేసరికి ఫ్రెషర్స్కి 80 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎక్స్-ఐటీఐ వాళ్ళకు 180 అయితే పోస్టులు ఉన్నాయండి. సో టోటల్గా చూసుకుంటే మనము ఫ్రెషర్స్, సో 10th ఇంటర్ ఉంటుంది కదా, వాళ్ళకు 320 పోస్టులు ఉన్నాయండి. సో ఎక్స్-ఐటీఐ వాళ్ళకు 670 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక మన తర్వాత మనకు ఎంఎల్టీ రేడియాలజీలో ఫ్రెషర్స్కి 5 అయితే ఉన్నాయి. పాథాలజీలో 5 అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ PASAA అని ఉంది. సో దీనికి ఎక్స్-ఐటీఐ వాళ్ళకు 10 పోస్టులు అయితే ఉన్నాయండి. సో టోటల్గా మనకు గమనించినట్లయితే 1000కి పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. తమ్నైల్లో కొంచెం 600 పెట్టడం జరిగింది. సో దాన్ని మీరు గమనించవచ్చు. ఓకే, సో ఇకపోతే మనకు చూడండి, ఇక్కడ క్వాలిఫికేషన్స్ గురించి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకు ఎటువంటి ఐటీఐ ఉండాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక వయసు విషయానికి వచ్చినట్టయితే మినిమం 15 ఏళ్ళు ఉండాలి ఐటీఐ క్యాండిడేట్స్కి. ఐటీఐ చదివిన వాళ్ళకు మ్యాక్సిమం 24 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే నాన్ ఐటీఐ వాళ్ళకు మినిమం 15 ఉండాలి, మ్యాక్సిమం 22 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్ళ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళ రిలాక్సేషన్ ఉందండి. సో ఎక్స్-ఐటీఐ వాళ్ళకు చూడండి, మనకు ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్కి అప్లై చేయాలనుకుంటే 10th అనేది 50% మార్కులతో మీరు పాస్ అయి ఉండాలి. సో అలాగే ఇంటర్ అనేది సైన్స్ అండ్ మ్యాథ్స్ విభాగంలో మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. కార్పెంటర్, పెయింటర్, వెల్డర్కి వచ్చేసరికి 10th ఇంటర్లో 50% మార్కులు అయితే మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇక ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్కి వచ్చేసి 10th. సో ఆ తర్వాత మీకు చూడండి, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. 1 year ట్రైనింగ్ అయితే ఉంటుందండి. సో తర్వాత ఫ్రెషర్స్కి చూసుకున్నట్లయితే మనకు 10th అనేది పాస్ అయి ఉండాలి, సరిపోతుంది. వీటన్నిటికి కూడా 2 ఏళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. సో ఓన్లీ వెల్డర్కి మాత్రమే 1 year 3 months అయితే ఉంటుంది. ఎంఎల్టీ రేడియాలజీ, పాథాలజీకి 1 year 3 months అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్. సో ఇక మనకి ఇక్కడ ఎంత ఇస్తారు స్టైపెండ్ అంటే, ఫ్రెషర్స్కి 10th క్లాస్ వాళ్ళకు 6000 ఇస్తారు. అలాగే ఇంటర్ వాళ్ళకు 7000 ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్-ఐటీఐ వాళ్ళకు 7000 అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో మనకు చూడండి ఎలా అప్లై చేసుకోవాలనేది చాలా క్లియర్గా ఇచ్చారు. మనకు 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది, ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఎస్సీ/ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు, వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకి ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, మనకు 10th ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి మనల్ని పిలవడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో ఇది మనకు రైల్వే నుంచి వచ్చిన అవకాశం, ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని. జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. అప్రెంటిస్షిప్ ఉన్నా కూడా రేపు రైల్వే పర్మనెంట్ జాబ్స్ పడితే వీళ్ళకి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.